నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఈ కల్తీ నెయ్యి అంటే కల్తీ నెయ్యి అనడం కన్నా నకిలీ నెయ్యి అనడం బెటర్. ఎందుకంటే సిట్టే చెప్పింది అసలు నెయ్యే లేదు అందులో, ఇవంతా రసాయన పదార్థాలు అన్నారు కాబట్టి. మరి ఇంతటి పాపం అపచారం, అందులోనూ ప్రసాదంలో ఈ హార్పిక్ లాంటి వాటిల్లో వాడే కెమికల్స్ని, లప్సా లాంటి కెమికల్స్ని కలపడం, ఇవన్నీ చూసాక ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. అది ఎలా ఇలా చేస్తారని ప్రశ్నించడానికి. ఇందులో భాగంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చి ఆయన ఒక మాట అన్నారు, క్షమాపణలు వేసుకోవాలి, మోకరిల్లాలి దేవుడి ముందు, తప్పు అయిపోయిందని ఒప్పుకొని గుండు కొట్టించుకొని వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మీరుండి ఇంకా తప్పు చేయలేదని చెప్తారేంటి, ప్రజలు తిరగబడాల్సిన రోజు వస్తుంది, వచ్చారంటే అందరిని ఈడ్చిచ్చి కొడతారు అని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి లేదంటే దీని మీద స్పందిస్తున్నారు, కానీ ధార్మిక సంఘాలు ఏమైపోయినాయి, ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే వచ్చేసే ఈ ధార్మిక సంఘాలు గత కొన్నాళ్ళుగా, అంటే దగ్గర ఒక 5 ఏళ్లుగా సైలెంట్ అయిపోయినాయి. ఏంటి, ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారా? లేదు అంటే కనుక ఇది లడ్డూకి సంబంధించిన ఇష్యూ కదా, మాకేంటి అని అనుకుంటున్నారా? ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. కొన్ని సిచ్యువేషన్స్లో ధార్మిక సంఘాలు అనేవి ప్రతిదానికి మేమున్నామంటూ వస్తూ ఉంటాయి. కొన్ని సంఘాలు కేవలం దీని గురించి ఎందుకో, కానీ మనం రీసెంట్గా చూసుకుంటూ ఉంటే విగ్రహాల తలలు తీసేసినప్పుడు, చేతులు నరికేసినప్పుడు, రథాలు దగ్ధమైనప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కూడా ధార్మిక సంఘాలు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఓకే, అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, మేబీ భయపడచ్చు అని అనుకోవచ్చు. కానీ లడ్డూకి సంబంధించి సిట్ చాలా క్లియర్గా చెప్పేసింది, నెయ్యే లేదురా బాబు అని. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, ఇలా ప్రతి ఒక్కరు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఈ ధార్మిక సంఘాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఏమైపోయినాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఈ పరిణామాలు చూస్తుంటే నాకు అఖండ 2 సినిమాలో ఒక ఎపిసోడ్ గుర్తొస్తుంది. భారతీయుల్ని చీల్చాలంటే అంత ఈజీ కాదు. భారతీయులకి ధార్మిక భావాలు ఎక్కువ ఉంటాయి, దేవుడిని నమ్ముతారు. ఆ నమ్మకం మీద కొడితే తప్ప భారతదేశం మీద మనం విజయం సాధించలేమని చెప్పి చెప్తారు. అవును అవును కదా. అవును. సో కాబట్టి ఇప్పుడు మనకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కదా. ఈ వెంకటేశ్వర స్వామిని అందరూ పూజిస్తారు. హిందువులు దాదాపుగా తిరుపతి వెళ్ళనటువంటి వాళ్ళు ఉండరు, కాశీ వెళ్ళనటువంటి వాళ్ళు ఉండరు. హిందువులకి జీవితంలో ఒకసారైనా కాశీ వెళ్ళాలని చెప్పి ప్రతి హిందువు అనుకుంటాడు, తిరుపతి వెళ్ళాలనుకుంటాడు, అలాగే ప్రతి ముస్లిము మక్కా వెళ్ళాలనుకుంటాడు, ప్రతి క్రిస్టియన్ జెరూసలం వెళ్ళాలనుకుంటారు. అలా పవిత్రమైనటువంటి దేవాలయం తిరుమల వెంకన్న స్వామి అంటే తన్మయత్వం చెందేసి కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు కదా. కానీ ఆయనకే అపచారం జరిగితే సామాన్యులు ఇంటికి ఒకళ్ళైనా బయటికి రావాలి కదా. రావాలి. కనీసం వాళ్ళు ఇప్పుడు జన్జడ్ ఉద్యమం ఏ విధంగా తీసుకొస్తున్నారో సోషల్ మీడియా ఉందిగా, పోనీ వాళ్ళు రోడ్ల మీదకి రావద్దు, సోషల్ మీడియా ఉంది కదా. సోషల్ మీడియాలో అయినా సరే హిందువుల వాళ్ళు రియాక్ట్ కావాలిగా, కానీ రియాక్ట్ కావట్లేదు. అంటే నేను ఇందాక చెప్పాను కదా, అఖండ 2 సినిమాలో దేవుడు లేడు, మీ దేవుడు మాకేం మీ దేవుడు ఫలితాలు ఇవ్వడు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు కదా, అది నిజం చేస్తున్నారా అనిపిస్తుంది హిందువులు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ ఇష్యూనైనా సరే మీరు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛటువంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది కదా. సామాన్య భక్తులు ఏమైపోయారు ఇప్పుడు? సరే, హిందూ ధార్మిక సంఘాలు నేను వాళ్ళకు ఉండేటువంటి కొన్ని రాజకీయపరమైనటువంటి హడ్డిల్స్, లేదంటే రాజకీయపరమైనటువంటి స్వార్థాలు ఏదో ఒకటి ఉన్నాయి. లేదంటే ఒక్క స్వామీజీ కూడా బయట రాలా, నాకు తెలిసినంత వరకు ఎవరో ఒకళ్ళు వచ్చినట్టున్నారు. ఎవరైతే ఈ ప్రవచనాలు చెప్తున్నారో, ఎవరైతే మేము హిందువులకు ప్రతినిధులు అని చెప్పి వాళ్ళు పెద్ద ప్రవచనాలు పెద్ద వేదికల మీద మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరు రాలా. ఉదాహరణకి చిరంజీవి స్వామి గారు ఎక్కడ కనిపించలా ఇంత చదువుతుంటే, తర్వాత స్వరూపానంద ఎక్కడ కనిపించట్లా, తర్వాత పరిపూర్ణానంద ఎక్కడ కనిపించట్లా, ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, చెప్పుకుంటూ పోతే ఒక 10-15 మంది ఉన్నారండి ఫెమిలియర్. వీళ్ళందరూ ఏమైపోయారు? కనీసం దాని మీద రెస్పాండ్ కావాలి కదా. పోనీ మీరు నమ్మట్లేదు, కల్తీ జరిగిందని నమ్మట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు నమ్ముతున్నారు అనుకుందాం, అదేనా చెప్పచ్చుగా. వెంకటేశ్వర స్వామిని మీరు
అపఖ్యాతి పాలు చేయొద్దు, వెంకటేశ్వర స్వామికి మీరు అపచారం చేయొద్దు అని చెప్పి పోనీ ప్రభుత్వానికైనా చెప్పొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మేము నమ్ముతున్నాము, కల్తీ లేదని అని చెప్పి అదన్నా చెప్పాలిగా. పోనీ సిబిఐ చెప్పింది కదా, ఛార్జ్ షీట్లో పొందుపరిచింది కదా, ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది కదా, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ చెప్పింది కదా. ఆ రిపోర్ట్లను చూసిన తర్వాత ఎస్ కల్తీ జరిగింది, కల్తీయే కాదు ఒక చుక్క పాలు లేకుండా నెయ్యిని తయారు చేశారు కెమికల్స్ తోటి, ఇది 100% నిజము సిబిఐ చెప్పింది. ప్లస్ ముగ్గురు అప్రూవర్గా మారారు, ఈ కల్తీ చేసినటువంటి సైంటిస్ట్ అప్రూవర్గా మారారు కోర్టులో. అవును. బోలేబాబా డైరీకి సంబంధించిన ఉద్యోగి అప్రూవర్గా మారాడు. అవును. ఈ ట్యాంకర్లు పంపించిన అతను కాంట్రాక్టర్ అప్రూవ్గా మారాడు. ఇంకేంటి ఎవిడెన్స్? కెమికల్స్ తోటి కలిపి ఆ కెమికల్స్ కూడా మనకి ల్యాబొరేటరీస్ కడిగేటువంటి కెమికల్స్ని కలిపి లడ్డు తినిపించారు ఇంతమంది హిందువులకి. ఎన్ని కోట్ల మంది హిందువులకి తినిపించుంటారు 5 సంవత్సరాల్లో? అంటే 2022 నుంచి అనుకో, రోజుకి 70-80 వేల మంది సరాసరిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఎన్ని కోట్ల మంది ఉంటారు? మరి వీళ్ళందరూ లడ్డు తిన్నోళ్ళేగా. తిరుపతి పోయిన ప్రతి ఒక్కళ్ళు లడ్డు అయితే తింటారు. మరి ఎందుకు రావట్లేదు? అంటే నాకు మీరు కేవలం పీఠాధిపతులు మఠాధిపతుల గురించి మాట్లాడారు. మీరు ఎర్లీ మార్నింగ్ టీవీ ఓపెన్ చేసి చూడండి సార్, ఈ రాశి వాళ్ళు ఇది చేయొద్దు, లేదంటే పూజలు ఇలా చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మం కోసం చెప్తున్న వాళ్ళే. మరి మీరైనా పూజ చేసేటప్పుడు తలస్నానం చేయండి, ఆవు దీపం పెట్టండి, ఇది ఇదే చెప్పినప్పుడు మరి ఇలాంటి కల్తీ ప్రసాదం పెట్టడం వల్ల అపచారం జరిగింది, కనీసం దీని మీద ప్రశ్నించండి, లేదంటే ఈ శుద్ధి చేయండి అని ఒక్కడైనా చెప్పాలిగా. ఇప్పుడు మహాపాపం ఎవరికో తెలుసా? మాట్లాడకండి ఇంట్లో ఉన్న వాళ్ళకి, మౌనంగా ఉన్న వాళ్ళకి మహాపాపం. అంటే ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారు తెలిసి అది అడ్డుకోలేకపోయాడని చెప్పి ఆయన జిఐడికి పంపించారు కదా. కదా. మరి తెలిసి కూడా మౌనంగా ఉండేటువంటి వాళ్ళకి మరి మహాపాపము చుట్టుకుంటుందా లేదా? సార్ ఇందాక మీరు ఓకే నమ్మట్లేదేమో ధార్మిక సంఘాలు అనేసి అన్నారు. కల్తీ జరిగింది అని సిట్ చెప్పడం కాదు, వైవి సుబ్బారెడ్డి గారు అంటే మాజీ చైర్మన్, టీటీడీ మాజీ చైర్మన్ గారు ఒప్పుకున్నారు కదా సార్. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏదో నమ్మటమో నమ్మకపోవడం ఏదో ఒక అభిప్రాయం చెప్పాలి కదా. చెప్పాలి. వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు నడి రోడ్లో నిలబెట్టారండి వాళ్ళు కానీ వీళ్ళు కానీ, మొత్తం మీద నడి రోడ్లో నిలబెట్టారు. ఈ నడి రోడ్లో నిలబెట్టేటువంటి వెంకటేశ్వర స్వామి ఇటు వెళ్ళాలి. అసలు సపోర్ట్ ఎవరు నిలుస్తారు? ఎవరు చెప్పాలి? అంటే గోవిందా గోవిందా అనుకుంటే వెళ్ళేటోళ్ళే నిలవట్లేదు. ఇప్పుడు తమాషా ఏంటంటే ఇంత పెద్ద జరుగుతుంది కదా, హిందువులు ఇంతమంది ఉన్నారు కదా, 80% హిందువులు భారతదేశంలో ఉంది. మరి ఎంత ఎటుపోయారు? అసలు ఒక్కటన్నా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అన్నా పెట్టడం లేదు. కుక్కల మీద రెస్పాండ్ అయ్యారు కదండి రీసెంట్ గా. కుక్కల గురించి రెస్పాండ్ అయ్యారు కదా. మరి వెంకటేశ్వర స్వామికి ఇంత అపచారం జరుగుతుంటే మంచి చెడు నువ్వు వచ్చి అభిప్రాయం వ్యక్తం చేయాలి కదా. అంటే మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు నువ్వు చెప్పాలి కదా. మూగజీవాల మీద చూపిస్తున్న ప్రేమ ఇదంతా కూడా ఈ మన నమ్మకం మనల్ని ఏదైతే ముందుకు నడిపిస్తుందో దాని మీద చూపించట్లేదు. ప్రవీణ్ అని ఒక పాస్టర్ చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్ లో. అవును సార్. దాని మీద ఎంత చేశారు? ఇదే సంఘటనలు చెప్పుకుంటూ పోతే అనేక అంశాల మీద, డ్రెస్ కోడ్ మీద ఎంతమంది రెస్పాండ్ అయ్యారు? అనసూయ గారు శివాజీ గారు వారం రోజులు నడిచింది కదా. మరి దీనికి ఎందుకు ఏమైంది? రెస్పాన్సిబిలిటీ యూనిటీ లేదు. అందుకే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు బాధ్యతాయుతమైనటువంటి ఆయన, ఒక ఐఏఎస్ రిటైర్డ్, ఆయనకి ఏం కాదు రెస్పాండ్ కాకపోతే. ఎందుకు అయ్యారు? ఆయనకి అపారమైన నమ్మకం వెంకటేశ్వర స్వామి అంటే. ఆయన తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేశారు, నిజాయితీగా పనిచేశారు. అక్కడ జరిగినటువంటి అంశాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా రిటైర్డ్ అయ్యి కాముగా ఉండకుండా ఆయన ఎందుకు రెస్పాండ్ అయ్యారు? మీరు తెలుసుకోండి ఏం జరిగిందో, మహా అపరాధం జరిగింది, అక్కడ మహా అపచారం జరిగింది, మీరు తెలుసుకోండి అని చెప్పి చెబుతూ దయచేసి మరొకసారి జరగకుండా ఉండడానికి సూచనలు ఇచ్చాడు ఆయన. ఓన్లీ విమర్శలే కాదు, సూచనలు కూడా ఇచ్చారు ఆయన. ఏం చెప్పారు? మీరు రైతులకి దేశీయ ఆవుల్ని ఇవ్వండి, వాళ్ళ దగ్గర నుంచి పాలు సేకరించండి, దాన్ని నెయ్యిగా ఉపయోగించండి. ఆ విధంగా 30,000 మంది దాదాపు రైతులకి మీరు కనుక ఇస్తే ఆ 30,000 మంది మీకు పాలు ఇస్తారు, దాంట్లో నుంచి నెయ్యి కావాలంటే నెయ్యి ఇస్తారు, వాళ్ళని నమ్ముకోండి, ఇట్లా చెయ్యండి అని కొన్ని సూచనలు చేశారు ఆయన. అలాగే తిరుపతి దేవస్థానంలో ఏమేం చేయాలనేది కూడా సూచనలు చేశారు ఆయన.
మరి ఇంతమంది మరి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిన యువలు ఉన్నారు, అనేక మంది ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు. విచిత్రమైన పరిస్థితి. చూద్దాం సార్ అదే ఇప్పుడైనా. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే వెంకటేశ్వర స్వామి ఏముంది, నల్లరాయి తీసుకుని కొట్టచ్చు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు కదా. ఇప్పుడు ఆయనకి మద్దతు పలుకుతున్నట్టుంది వీళ్ళందరూ. ఆయన ఏం చేస్తారు వెంకటేశ్వర అంటే ఈ స్వామి? మౌనం వాళ్ళకి మద్దతు, ఇప్పుడు అంతే కదా, మౌనం అంగీకారం అన్నట్టు, మౌనమే అర్ధాంగీకారం. మౌనం అర్ధాంగీకారం అన్నట్టు. ఇప్పుడు హిందువులు అనేవాళ్ళు కాముకుంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు పైగా ఇప్పుడు ఏం చెప్తున్నారు, కల్తీయే లేదు, కల్తీ లేకుండా మహాపచారం ఎవరు చంద్రబాబు గారు చేశారు, ఈ ప్రభుత్వం చేసింది అని అంటున్నారు. సరే పోనీ అదన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్న విని అది తప్పు, చంద్రబాబు నాయుడు గారు నన్ను నిలదీని పోనీ, ఏదో ఒకటి బయటకు వచ్చి మాట్లాడరు బాబు అంటారు. పోనీ చంద్రబాబు నాయుడు గారినన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే బీజేపీ వాళ్ళలో నిలదీసి మీరు చెప్తుంది అబద్ధం, వెంకటేశ్వర స్వామిని ఎందుకు మీరు నడి రోడ్లో నిలబెడతారని చెప్పి పోనీ అదన్నా చెప్పాలి కదా హిందువులు. అది చెప్పకుండా ఇది చెప్పకుండా కాముకుంటే మహాపాపం ఎవరిది? ఖచ్చితంగా వెళ్తే చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.